వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నాగ్పూర్లో ముస్లింలు పెద్ద ఎత్తున హింసకు పాల్పడడానికి చావా సినిమానే కారణమా? తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి తెరతీశాయి. చావా సినిమా వల్లే ఈ అల్లర్లు జరిగాయని ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా వల్లే అల్లర్లు జరిగితే గతంలో ఢిల్లీ అల్లర్లు, షహీన్బాగ్ నిరసనలు, బ్రిటన్, యూకేలో జరిగిన మత ఘర్షణలన్నిటికీ సినిమాలే కారణమా అని నిలదీస్తున్నారు. నిజమైన మూలాలను వెతకడం మానేసి నిందను ఓ సినిమాపై మోపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ ప్రతి హిందూ ఆత్మగౌరవాన్ని తట్టి లేపింది చావా సినిమా. గర్వంగా చెప్తున్న విషయాన్ని. మహారాష్ట్రలోని శంభాజీనగర్లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ సమాధిని తొలగించాలని డిమాండ్ల నేపథ్యంలో నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో వీటిని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తోంది. నాగ్పూర్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. నాగ్పూర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేష్పేట, లకట్గంజ్, పట్పావలి, శాంతినగర్, సక్కర్దర, నందన్వర్, ఇమావాడ, యశోధరానగర్, కపిల్ నగర్ లో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు. ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాగ్పూర్లోని హంసాపురి ప్రాంతంలో 2 వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి. కొందరు దుండగులు వాహనాలకు నిప్పండించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో 10ల సంఖ్యలో గాయపడ్డారు. వారిలో 34 మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 50 మందిపై నాగ్పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. నాగ్పూర్లోని మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ వద్ద బజరంగ్ దళ్ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన తర్వాత సమస్య మొదలైంది. ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొత్వాలి, గణేష్పేట్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. చిట్నీస్ పార్క్, శుక్రవారి తలావ్ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. సమస్యాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయితే ఈ హింసకు సినిమానే కారణమా అంటే అందుకు సమాధానం కూడా సీఎం మాటల్లోనే అర్థమవుతుంది. ఈ ఘటనపై దేవేంద్ర ఫడ్నవీస్ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ అల్లర్లు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని చెప్పారు. దాడి జరిగిన తీరును ఓసారి గమనిస్తే ముస్లింల గుంపు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది. సీఎం ఫడ్నవీస్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దాడిని పక్కా ప్లాన్ తో చేశారన్నారు. ఈ దాడిలో కేవలం హిందువుల షాప్లే టార్గెట్ అయ్యాయి. దుకాణాలను లూటీ చేశారు, సామాగ్రిని ధ్వంసం చేశారు, హిందువుల ఇళ్లపై రాళ్లు రువ్వారు. ఈ దాడికి కావాల్సిన రాళ్లను సైతం ముందే సమకూర్చుకున్నట్లు తెలుస్తుంది. అంటే మత గ్రంథాలను తగలబెట్టారన్నది కేవలం వదంతులు మాత్రమే అని అర్థమవుతుంది. దాడి చేసేందుకు కేవలం సాకులు మాత్రమే అని అర్థమవుతుంది. ఇటీవల సంబాల్లో జరిగిన అల్లర్లు సైతం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయి. జమా మసీదులో ఆర్కియాలజీ సర్వే నిర్వహించాలని జిల్లా కోర్టు ఆదేశించింది. దీంతో అధికారులు పోలీసుల సాయంతో అక్కడ సర్వే నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సర్వేను అడ్డుకునేందుకు సంబాల్లోని ముస్లింలు పక్కా ప్లాన్ వేశారు. లాయర్ విష్ణుశంకర్ జైన్ తో పాటు ఆర్కియాలజీ సర్వే అధికారులను అంతమొందించడమే లక్ష్యంగా అల్లర్లకు పాల్పడ్డారు. ఈ అల్లర్లను నాటు తుపాకులను సైతం ఉపయోగించారు. పెద్ద ఎత్తున రాళ్లను సేకరించారు. ఉన్నపలంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 5గురు మరణించారు, పలువురు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ లో అల్లర్లు పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయని తెలిపారు. మసీదులో సర్వేను నిలిపివేయేందుకు ఈ అల్లర్లు జరిగాయని, ఆయుధాలను ముందే సిద్ధం చేసుకున్నారని తెలిపారు లాయర్ విష్ణు శంకర్ జైన్. వీరి మొదటి లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ చర్యలు తీసుకున్నారే తప్ప ఫడ్నవీస్ లాగా నిందను ఇతరులపై మోపే ప్రయత్నం చేయలేదు. చావా సినిమాను నిందించినట్లుగా కోర్టు సర్వే చేయమని ఆదేశం ఇవ్వడమే ఇందుకు కారణమని చెప్పలేదు. ఇక గతంలో ఢిల్లీలో షహీన్బాగ్ అల్లర్లు జరిగాయి. పౌరసత్వ సవరణ చట్టం నిరసనలు హింసాత్మకంగా మారాయి. మౌజ్పూర్, జఫ్రాబాద్, గోకుల్పూర్లోని ప్రాంతంలో ముస్లింలు భారీగా అల్లర్లకు దిగారు. ఈ అల్లర్లలో 69 మంది మరణించారు. ఈ అల్లర్లలో మరణించింది ఎక్కువగా హిందువులే. మొదట నిరసనకారులు స్థానిక ఇండ్లకు, వాహనాలకు నిప్పు పెట్టడంతో పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. అనంతరం హిందువులపై దాడులకు పాల్పడ్డారు. ఈ అల్లర్లను నాటి ఆప్ కార్పొరేటర్ తహీర్ హుస్సేన్ కీలక సూత్రధారి. అల్లర్లకు ముందస్తుగానే ప్లాన్ చేశారు. రాళ్లను సేకరించి పెట్టారు. స్థానిక మసీదులపై రాళ్లు కుప్పలుగా పేర్చారు. స్లింగ్ షాట్లను ఉపయోగించారు. పెట్రోల్ బాంబులను ముందుగానే తయారు చేసుకున్నారు. డ్రమ్ముల్లో యాసిడ్ ని నింపుంచుకున్నారు. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ని 70కి పైగా కత్తిపోట్లతో పొడిచి చంపారు. దిల్బర్ నేగి అనే వ్యక్తిని కాళ్ళు, చేతులు నరికి నిప్పుల్లో కాల్చి చంపారు. ఇవన్నీ పక్కా ప్లాన్ ప్రకారమే జరిగాయి. కానీ అప్పుడు కూడా లెఫ్టిస్టులు ఈ అల్లర్లకు బీజేపీ నేత కపిల్ మిశ్రానే కారణమని విమర్శించారు. అయితే కపిల్ మిశ్రా ట్వీట్ చేసిన వెంటనే అల్లర్లు జరిగితే ముందుగానే రాళ్లు, యాసిడ్ ఎలా సేకరించుకుంటారు? నిజానికి భారత్లో ఎప్పుడు అల్లర్లు జరిగినా ముందస్తు ప్లాన్ ప్రకారమే జరుగుతున్నాయి. దీని వెనుక పెద్ద కుట్రనే దాగి ఉంది. మన దేశంలో ఇప్పటి వరకు జరిగిన అల్లర్లన్నిటిపై విస్తృత స్థాయిలో విచారణ జరిపిస్తే దీని వెనుక ఉన్న కుట్ర అర్థమవుతుంది. అంతే తప్ప దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పినట్లు నిందను ఓ సినిమా పైన మోపితే ఎంత మాత్రమూ ప్రయోజనం లేదు. చావా సినిమా మన దేశ చరిత్ర ఆధారంగా తీసిన సినిమా. ఈ సినిమాకు మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు
మినహాయింపు సైతం ఇచ్చింది. అటువంటిది సినిమానే అల్లర్లకు కారణమని ప్రకటించడం ద్వారా భవిష్యత్తులో సినిమాలు తీసేవారు వెనక్కి తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడిప్పుడే నిజమైన భారత చరిత్ర ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. వీటిని చూసి భారత ప్రజలు కొద్దిగా నిజాన్ని తెలుసుకుంటున్నారు. ఈ పనిని కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాల్సి ఉంది. మన చరిత్ర పుస్తకాలను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 ఏళ్లు గడుస్తున్నా అందుకు అడుగులు పట్టలేదు. అటువంటి సమయంలో నిజమైన చరిత్ర తెలుసుకునేందుకు సినిమాలే మార్గంలా కనిపిస్తున్నాయి. అటువంటి సమయంలో సీఎం లాంటి వ్యక్తి ఇలా మాట్లాడటం సమంజసం కాదు. అది తీవ్ర నష్టానికి దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఏదైనా దేవేంద్ర ఫడ్నవీస్ ఏం మాట్లాడారు ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఒక భారతీయురాలిగా సనాతన ధర్మాన్ని నమ్మిన అమ్మాయిగా చెప్తున్నా, చావా సినిమా ప్రతి హిందూ ఆత్మగౌరవాన్ని తట్టిలేపింది. హిందువులకు అన్యాయం జరిగితే ఊరుకునేదే లేదు అనే విషయాన్ని చెప్పింది. చరిత్రలో తప్పుడు రాజుల ఆ చరిత్రను తెలపడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకుంటోంది. ఇదంతా మంచి పరిణామమే. కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి సినిమాలకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరేమంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ కంటెంట్ 10 మంది చూడాలి అనుకుంటే మీకు తెలిసిన అన్ని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంకా ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్ళడానికి సహాయపడుతుంది. ఈ ఛానల్కి ఆర్థికంగా నిలబడటానికి కారణం ఈ ఛానల్ చూస్తూ, ఆదరిస్తూ, అభిమానిస్తూ సహాయం చేస్తున్న మీరు మాత్రమే. మీ సపోర్ట్ ఉంటే ఈ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకునే వారంతా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా మధ్యతరగతి అమ్మాయి కళకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.